హాయ్ ఫ్రెండ్స్, వెజిటేబుల్ బిర్యానీ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ముందుగా అయితే ఒక బౌల్లో ఆయిల్, నెయ్యి రెండు వేసి తర్వాత అందులోకి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి తురుము వేసి బాగా కలుపుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యేలోపు నేనైతే బాస్మతి రైస్ని ముందే కడిగి వాటర్ వేసి పెట్టాను అనమాట. 1/2 అవర్ తర్వాత ఇది ప్రిపేర్ చేస్తున్నాను. ప్యారలల్గా ఈ ఆనియన్ ఇలా వేయించుకునేటప్పుడే ఇంకో బౌల్లో వాటరు, అలాగే నూనె, ఉప్పు, అలాగే బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు వేసి ఉడికించడానికి పెట్టాను అనమాట అటు సైడు. ఇంకో సైడు ఈ బౌల్లో ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. నేనైతే క్యారెట్, పొటాటోని యాడ్ చేశాను. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత టమాటాని కూడా యాడ్ చేశాను అనమాట. ఇప్పుడు వాటర్ అయితే బాగా బాయిల్ అవుతున్నాయి కదా ఇటు సైడ్ స్టవ్ మీద. సో మనం ఇప్పుడైతే బిర్యానీ రైస్ని అయితే యాడ్ చేయాలి. దాన్ని ఒకసారి అలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పెరుగు మసాలా అయితే రెడీ చేసుకుందాము. పోపులోకి మసాలాలన్నీ యాడ్ చేయాలన్నమాట. ఒక బౌల్లో పెరుగు తీసుకొని అందులో కారం పొడి, జీలకర్ర పొడి, ధనియా పొడి, అలాగే గరం మసాలా పొడి వేసి బాగా కలుపుకోవాలి. కలిపి అలా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్నిటికీ పుదీనా, కొత్తిమీర బాగా ఒక గుప్పెడు కడిగి కట్ చేసి వేసుకోవాలి. అలాగే సాల్ట్ని కూడా యాడ్ చేసి ఒక 2 నిమిషాలు బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి పెరుగు మసాలాని యాడ్ చేసే ముందు నేనైతే ఇక్కడ నాకు రైస్ 75% నుంచి 80% దాకా ఉడికించుకోవాలన్నమాట. బాస్మతి రైస్ రెడీ అయిపోయింది. సో నేను ఇక్కడ ఈ సైడు ప్యారలల్గా చేస్తున్నా కాబట్టి రైస్ని వంపేసి, నీళ్ళన్నిటిని వంపేసి ఈ కర్రీలోకి పెరుగు మసాలాను అయితే యాడ్ చేశాను. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం మసాలాను అయితే బౌల్లోకి తీసి పక్కన పెట్టేశాను రైస్ వేయడానికి ముందు. ఎందుకంటే మొత్తం వేసి కలపాలంటే కష్టం అవుతుంది కాబట్టి పక్కకు తీసాను. మీరు దమ్ బిర్యానీ అనుకోవద్దండి. నేను ఇవన్నీ వేసిన తర్వాత మళ్ళీ కలిపేస్తాను అనమాట. దమ్ బిర్యానీకి అయితే అలా చేయం కదా. సో ఇలా కలుపుకున్న తర్వాత నెయ్యిని యాడ్ చేసి మూత పెట్టేశాను. కొద్దిసేపటి తర్వాత మూత ఓపెన్ చేసి దానికి మళ్ళీ కొత్తిమీరతో గార్నిష్ చేసి మళ్ళీ కొద్దిసేపు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా పెట్టడం వల్ల మంచిగా కుక్ అవుతుందన్నమాట రైస్. ఇప్పుడు ఆనియన్ సలాడ్ చేసేసుకుందాం మనము. ఆనియన్ ఇట్లా స్లైసెస్ లాగా చేసి సాల్ట్, అలాగే పెప్పర్ పొడిని యాడ్ చేసి లెమన్ కూడా వేసుకోవచ్చు. నేను వేయలేదు. అలాగే రైతా కూడా ప్రిపేర్ చేసుకుందాం. రైతా వచ్చేసి కర్డ్ బాగా కలుపుకున్న తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి తగినంత సాల్ట్ వేసి బాగా కలిపి రైతాను కూడా రెడీ చేసుకున్నాను. ఇక్కడ చూసినట్లయితే రైస్ బాగా కుక్ అయిపోయింది, సలాడ్ రెడీ అయిపోయింది. ఇంకా వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు సుప్రజాస్ కిచెన్.